గిరిజన ప్రజలకు అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాదాపు 50 సంవత్సరాల నుంచి పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న గిరిజన ప్రజలను కొందరు వ్యక్తులు జేసీబీని తీసుకెళ్లి తమ స్థలంలో ఉన్న గుడిసెలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. దీంతో గిరిజన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గిరిజన ప్రజల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న సర్వే నంబర్ 1001లో 2 ఎకరాల 68 సెంట్లు ప్రభుత్వ భూమి గ్రామఖండం ఇది ఇంటి స్థలాలని రికార్డులో ఉంది. ఆ భూమిలో గత 50 సంవత్సరాల నుంచి గిరిజన ప్రజలు 25 కుటుంబాలు పూరి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వారిలో కొందరికి ప్రభుత్వం ఇంటి పట్టాలను మంజూరు చేసింది. చీకట్లో ఉంటున్న గిరిజన ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా మరియు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేశారు. త్రాగునీటి కోసం పంచాయతీ అధికారులు కుళాయిలను ఏర్పాటు చేశారు. కానీ సోమవారం కొందరు వ్యక్తులు జేసీబీని తీసుకొచ్చి నివాసమున్న గుడిసెలను తొలగించాలని దౌర్జన్యం చేశారని గిరిజన ప్రజలు వాపోయారు. ఈ స్థలాలకు మంచి గిరాకీ పలకడంతో ఏ పార్టీకైనా తమ గిరిజన ప్రజలను ఖాళీ చేపించాలనే ఉద్దేశంతో మాపై దౌర్జన్యానికి దిగుతున్నారని వారు ఆరోపించారు. వారికి ఎటువంటి ఆధారాలు లేకపోయినా మమ్మలను ఖాళీ చేపించాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గిరిజన ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. బాబాయ్ 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటాం సార్. మాకు పెళ్లిళ్ళైనా మా అమ్మ మన పుట్టినతో మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే ఉన్నాం సార్. ఈ నీళ్ళల్లో ఈ పాములు సన్న బిడ్డలు వేసుకొని ఇంటిలో సన్న బిడ్డలు వేసుకొని రోజుకు ఒక పాముని కొట్టుకుంటున్నాం సార్. ఆయన నా భాష సార్ వచ్చేది నలుగురు పనికి రోడ్ల మీద తిరిగి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి మనసుకు కోటర్ తెచ్చిచ్చేది, వాళ్ళు మా మీద కంపించేది, కొక్కులు ఇచ్చేది, దొంగతనంగా వచ్చి ఈ చెట్లు పీకిచ్చేది, లేండి గుడిసెలు పీకేస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు సార్. వాళ్ళు వినిచి లేపుకుంటే గుడిసెలు పీకేసి అగ్గిలు పెట్టేస్తా అంటారు సార్ వాళ్ళు మమ్మల్ని. నేను న్యాయం చేయండి, మేము ఇక్కడే ఉన్నాము. 40 సంవత్సరాల నుంచి మేము దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్లో నిలబడినాం సార్. మాకు స్థలం లేక ఎవరే కానీ వీళ్ళే స్థలం ఇంతవరకు. ఈ స్థలం కనిపెట్టుకొని దీంట్లోనే ఉన్నాం. పిల్లలము నీళ్ళు వచ్చినా పాములు వచ్చినా దీంట్లోనే ఉన్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లే. ఈ భాష మధ్యాహ్నం వచ్చి మాది అని చెప్పి అది రీసెంట్లు చేసుకున్నాం మాది అని చెప్పి అడ్డం తిరిగి కుక్కలను తెచ్చి చెట్లు పెరిగి ఇదంతా గంభీరంగా తెస్తున్నారు. మమ్మల్ని కొట్టడం వచ్చేదానికి భయపడిస్తున్నారు. కొట్టాలని అవి పెరుగుతారు లేదని చెప్తున్నారు. ఈ రకంగా చేస్తున్నారు సారు. మీరన్నా న్యాయం చేయండి మాకు. మీరే దిక్కు, మాకు ఎవరు లేరు. ఈ ల్యాండ్ గవర్నమెంట్దా? గవర్నమెంట్ లేదు సార్. గవర్నమెంట్ ల్యాండ్ అది ఏఎన్ని 11 సర్వే నెంబరా? ఎంత మొత్తం ఇస్తున్నాం? ఎంత? 2 ఎకరాలు చిల్లర ఉంది సార్. ఇది కొన్ని ఇల్లులు కట్టుకున్నారు ఇక్కడల్లా. దీంట్లోది అది ఇళ్ళన్నీ దీంట్లోది, ఆ ఇళ్ళన్నీ దీంట్లోది. మేము శక్తి లేక గుడిసెలు వేసుకొని నివాసం చేస్తున్నాం దీంట్లో. వానల కాలం అయితే మా కాలం ఈ నడుములో నీళ్లు నిలబడతాయి. ఇక పక్కల పాములు ఎక్కడ పాములన్నీ వచ్చి ఇళ్ళలో పడుతున్నాయి. పిల్లలు సన్న పిల్లలు పెట్టుకొని చస్తున్నాం సార్ మేము.